The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. నేను నాటు వైద్యము, ఆయుర్వేదిక్, సిద్ధ వైద్యం చేస్తుంటాను. ఈ మధ్యకాలంలో తింటుండే ఆహారాలు, అదేవిధంగా సరిగా డ్యూటీలు, జాబులు వెళ్ళిపోయి టయానికి ఆహారాలు తినక ఏది పడితే అది తినడం వల్ల కూడా గ్యాస్ట్రిక్, మలబద్ధకము, ఆసిడిటీ చాలా అయిపోతుంది. ఎంతోమంది ఏంటంటే కొంత ఆ హోటల్లో తిన్నా, ఈ హోటల్లో తిన్నా నాకు కడుపు ఉబ్బరంగా ఉంది, లేదా కడుపు ముందరికి వస్తుంది, ఏ ఫ్రీ మోషన్ కూడా కావట్లేదు, హెవీ గ్యాస్ ఉంది అన్నోళ్ళకి ఒక చిన్న వైద్యం మీరే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ మీకు షాప్లో దొరికేట్ల పదార్థాలే. ఈ గ్యాస్ట్రిక్ ఏం కావాలంటే ఇక్కడ చూడండి, మీరు ఇంట్లో ఉండే దాల్చిన చెక్క, ఇది ఒక 25 గ్రామ్స్, 25 గ్రాములు దాల్చిన చెక్క తెచ్చుకోండి. అదేవిధంగా మీరు ఇంట్లో వాడేట్లదే జాజికాయ 25 గ్రాములు, ధనియాలండి, ధనియాలు ఒక 25 గ్రాములు, జాపత్ర మనం బిర్యానీకి, పలావుకి వాడేది ఒక 25 గ్రాములు. ఇవన్నీ 25 తెచ్చుకోవాలి. వాయు విళంగాలు, ఇవి చూడడానికి మనం మిరియాల్లాగే ఉంటాయి కానీ వెయిట్ ఉంది, ఇది చాలా వెయిట్ లెస్. ఇది 100 గ్రాములు వాయు విళంగాలు, 100 గ్రాములు వాము అండి, వాము ఒక 100 గ్రాములు. అదేవిధంగా మనం ఇడ్లీకి, దోశకి వాడే సోడా, తినే సోడా 50 గ్రాములు, పింక్ సాల్ట్, సైంధలవణం, ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో బీపీ ఉన్న వాళ్ళందరూ వాడేది ఇదే, ఇది ఒక 50 గ్రాములు. ఈ సోడా, ఈ పింక్ సాల్ట్ వదిలేసి ఈ మిగతా పదార్థాలన్నీ లైట్గా ఒక బాండ్లీలో వేసి వేపుకోవాలి. ద్వారగా వేపి ఆరబెట్టి తర్వాత నున్నగా మిక్సీ కొట్టి పౌడర్ చేసుకోండి. తర్వాత ఈ సైంధలవణం కానీ, సోడా కానీ ఇది కూడా కలిపి ఒక డ్రిప్ మిక్సీ వేసేసుకొని నున్నగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఎవరికి గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉంది, సరిగా ఆకలి కాదు, తిండేది అరుగుదల కాదు, కొంతమందికి అగ్నిమాందమే ఉండదు, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా భోజనానికి ముందు గోరెచ్చగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇది ఒక స్పూన్ పౌడర్ అందులో వేసి తాగొచ్చు. లేదా ఈ పౌడర్ నోట్లో వేసుకొని చప్పరిచ్చి మింగేసి తర్వాత కావాలంటే ఒక గ్లాస్ వాటర్ తాగొచ్చు. ఇది తాగిన వాళ్ళు గ్యాస్ట్రిక్ పోవాలా, మళ్ళీ రాకూడదు అనుకుంటే ఐస్లో ఉండే చల్లగా ఉండే వాటర్ ఎప్పుడూ ఎక్కువ తీసుకోరాదు. అదేవిధంగా కోడిగుడ్డు లోపల ఎల్లో ఉంటే తినరాదు. బ్రెడ్, బొన్ను, మైదా, టీ, కాఫీ ఖచ్చితంగా వాడకూడదు. ఇది వాడడం వల్ల గ్యాస్ట్రిక్ మీరు ఎన్ని మందులు వాడినా వస్తూనే ఉంటుంది, ఎవరికి పోదు. ఈ కోడిగుడ్లో ఉండే ఎల్లో, మైదా, బ్రెడ్, బొన్ను, టీ, కాఫీ ఇవి వదిలేస్తారంటే మీకు ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ రాదు. అదేవిధంగా టైం కరెక్ట్గా భోజనం చేసుకోండి. లేదా ఆ టైంకి ఏదో ఒకంత ఆహారం కానీ లేదా ఒక అరటిపండు తిని ఒకంత నీళ్ళు తాగేస్తారంటే మీకు గ్యాస్ అనేది లోపల ఫామ్ కాదు. ఒకవేళ మీరు అలా చేయలేదంటే ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ వస్తూనే ఉంటుంది, మీకు తగ్గదు. దీన్ని ఈజీగా మీరుగా చేసుకోండి. ఒకవేళ కాని పక్షాన కాల్ చేస్తే దీనికి సంబంధించిన మందులు మన కాడ అందుబాటులో ఉంటాయి. నమస్తే. ఈరోజు చాలామంది చేసిండే వైద్యం, చాలామంది వాడుకుంటుండే వైద్యం, ఆల్మోస్ట్ అందరూ ఇంట్లో వాము, జీలకర్ర, ధనియాలని, సియాసైడ్స్ అని చాలా వరకు వాడుతూనే ఉంటారు. దేనికంటే వెయిట్ లాస్, వెయిట్ తగ్గుదాము అని. ఇక్కడ కొంతమంది ఎన్ని మందులు వాడినప్పటికీను వీళ్ళు వెయిట్ లాస్ అనేవి కారు. ఎందుకంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఏం చేసినా వెయిట్ లాస్ అయ్యలేదు. అదేవిధంగా పీసీఓడి ప్రాబ్లమ్స్, సరిగా డేటు ప్రతి నెల కాని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా ఏం చేసినా వెయిట్ లాస్ కుదరదు. ఇంకా కొంతమంది స్వీట్లు బాగా ఎవరు తింటారో వాళ్ళు కూడా వెయిట్ లాస్ కాలేరు. కొంతమంది మాంసాహారం బాగా తినేవాళ్ళు కూడా వెయిట్ లాస్ కాలేరు. ఇంకా చాలామంది తిని వెంటనే ఇంట్లో పనుకోవడం, తిని అట్లే కూర్చోవడం, పారాడకపోవడం. ఒక మనిషి ప్రతిరోజు మినిమం 8000 అడుగులు వేయగలిగితే ఆ మనిషి బతికిన కాలం ఏ రోగం రాదు. మనము ఈ మధ్య ఏం చేస్తున్నాం, తింటాము, ఇంట్లో పనుకుంటాం, లేక తింటాం, సోఫాలో పోయి కూర్చుంటాం, పారాడట్లేదు, బాగా రన్నింగ్, వాకింగ్, జాగింగ్ ఏది చేయట్లేదు, చెప్పులు లేక మట్లో కూడా నడవట్లేదు. ఒక జీలకర్ర, వాము కలిపి తాగేసి వెయిట్ లాస్ కాలేదు అంటే కుదరదు. కొంత ఏ మందులు వాడినప్పటికీ మీరు దాంతోపాటు వాకింగ్ అనేది ఖచ్చితంగా చేసే తీరాలి. సో నేను ఎంత అయితే అంత ఇవన్నీ చేయలేని వాళ్ళకి నేను ఒక మందు చెప్తా. ఈ మందు వాడితే కూడా ఎంతో కొంత ఖచ్చితంగా వాకింగ్ చేయాలి, కొన్ని పదార్థాలు వదిలేయాలి. మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ కావాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే పదార్థాలు సమానంగా తెచ్చి మీరు చేసుకోవాలి. ఈ వెయిట్ లాస్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉత్రేణి గింజలు అండి. ఈ ఉత్రేణి గింజలు ఇందులో కలిపినప్పుడు
మనకి ఎక్కువగా ఆకలి ఎక్కువ కాదు కాబట్టి రిజల్ట్ బాగుంటుంది. అదేవిధంగా నేల తంగేడి, మనకు తంగేడి పూలు తంగేడి చెట్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ఇది నేల తంగేడి, మీకు అందుబాటులో ఉంటే చేనుల్లో తెచ్చుకోవచ్చు లేదా షాపుల్లో దొరుకుతాయి. ఇంకా అందరికీ తెలిసినదే నల్ల జీలకర్ర, ఈ నల్ల జీలకర్ర కూడా తెచ్చుకోండి. అదేవిధంగా పిప్పిళ్ళు అండి, ప్రతి ఒక్కరు ఈ పిప్పిళ్ళు కూడా తెచ్చుకోవాలి. అల్లం, ఎండి అల్లం, ఇది మనకు షాపులో దొరికేదే. ఈ పిప్పిళ్ళు కొద్దిగా వేపుకోండి. జీలకర్ర, మనం వంటకు వాడే జీలకర్ర, దీన్ని కూడా వేపుకోవాలి. దాల్చిన చెక్క అండి, దాల్చిన చెక్క, దీన్ని తెచ్చుకోవాలి. అదేవిధంగా మిరియాలు, పెప్పర్, దీన్ని కూడా లైట్గా వేపాలి. మెంతులండి, ఈ మెంతులను కూడా మీరు ఖచ్చితంగా కొద్దిగా వేపుకోవాలి. సియా సీడ్స్ ప్రతి ఒక్కరికి తెలుసు, షాపుల్లో దొరుకుతుంది, దీన్ని కూడా తెచ్చి కొద్దిగా వేపుకోవాలి. అదేవిధంగా సునాముఖి, మీరు అంగట్లో అడిగారంటే సునాముఖి అని ఆన్లైన్లోనే దొరుకుతుంది, అంగడిలో అయినా దొరుకుతుంది, దీన్ని తెచ్చుకోవాలి. ఈ కొన్ని ఐటములు వేపుకోవాలి, మిగతావన్నీ అవసరం లేదు. అదేవిధంగా చూడండి, ఇది మునగాకు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, బాడీలో కొంతమందికి లోహ గుణాలు తగ్గిపోయి ఒళ్ళు బాగా పెరిగింటుంది, వాళ్ళకి దీని పౌడర్ కూడా ఖచ్చితంగా కలిపే తీరాలి, మునగాకు పౌడరు. అదేవిధంగా ఇది జామాకు, అందరికీ దొరికేదే, అందరి ఇంటి దగ్గర ఉండేదే, కాయ మాత్రం తింటూ ఉంటాం మనం. ఇది ఆకు, ఈ ఆకు పౌడర్ కూడా ఈ సామాగ్రిలన్నీ సమానంగా తెచ్చి మీరే మిక్సీ కానీ లేక ఏదో ఎండించి కానీ కుట్టు కానీ బాగా స్మూత్ అయిన పౌడర్ చేసుకోండి. ఈ వెయిట్ లాస్ కావాల్సిన పదార్థాల్లో అదేవిధంగా ముఖ్యంగా త్రిపల్లా కావాలండి. ఇది తానికాయలు, ఈ తాండ్రకాయలను తెచ్చి పగలకోటి ఇత్తనాలు తీసేసి పై బెరడు మాత్రం తీసుకోవాలి. అదేవిధంగా కరక్కాయలండి, ఈ కరక్కాయలను కూడా తెచ్చి పగలకోటి విత్తనాలు తీసి పడేసి పై బెరడు మాత్రం తీసుకోవాలి. ఇది మన అడి ఉసిరికాయ అండి, ఇది పచ్చిది మీకు చూపిస్తున్నా, తెచ్చి కోసి ఎండేసుకొని విత్తనాలు పడేయండి, పై బెరడు మాత్రము సమానంగా ఈ మూడు సమానంగా తీసి ఈ వెయిట్ లాస్లో కలుపుకోవాలి. దీనికి కావాల్సిన దీంతో సమానంగా సైంధలవణం, పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ అంటాం. కుదిరితే ఈ సాల్ట్ని నిమ్మరసం వేసి మిక్సీలో వేసేసి ఎండేసేయండి. ఎండిపోయిన తర్వాత మరొకసారి తీసి నిమ్మరసం వేసి ఎండేసేయండి. సో ఈ విధంగా అది పూర్తిగా శుద్ధి అవుతుంది, వాడుకోవచ్చు. డైరెక్ట్గానే వాడచ్చు, శుద్ధి చేసుకుంటే ఇంకొంచెం రిజల్ట్ బాగుంటుంది. అదేవిధంగా ఇది సూర్యాకారం, మనకి సూర్యాకారం అంటే షాపుల్లో ఈ విధంగా దొరుకుతుంది. ఇది కూడా ఒక రకం ఉప్పే. ఈ ఉప్పుని ఒక 200 గ్రాముల ఉప్పు తెచ్చి 1/2 లీటర్ వాటర్ పోసి మీరు ఒక ఇనుప బాండ్లీ కానీ వేసి కాసేపు వదిలిన తర్వాత ఇది కరిగిపోద్ది. కరిగాక స్టవ్ మీద పెట్టి సన్న మంటలో మండించి నీళ్ళు మాత్రం ఇమిరేలాగా బాగా బాయిల్ అయ్యి ఇమిరిపోవాలి. ఆ బాయిల్ అయ్యి నీళ్ళంతా ఇమిరిపోయి ఉప్పు మాత్రం మిలిసేలాగా ఉడికించి దిగు పెట్టండి. చల్లగాయాక మళ్ళీ 1/2 లీటర్ నీళ్ళు పోయండి, మళ్ళీ ఉడికించండి. అట్లా నీళ్ళు పోయాలి, ఉడికించాలి. నీళ్ళు పోయాలి 9 సార్లు, ఆ విధంగా 1/2 లీటర్ పోసేది, ఉడికించేది. అది పూర్తిగా ఇమిరి ఉప్పు నిలిచిందో తీసి దిగు పెట్టి ఈ సామాగ్రిలన్నీ కలిపి మీరు ఒక గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని దీన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం ఖాళీ కడుపుతో 1 స్పూన్ పౌడర్ 2 గ్లాసులు నీళ్లు పోసి బాగా ఉడికేసి మరిగించి కషాయంలాగా ఫిల్టర్ చేసుకొని దీన్ని తాగేసి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు లేక ఒక 20 నిమిషాలు వాకింగ్ వెళ్ళారంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. వాకింగ్ పోకపోయినా నడుస్తుంది, కానీ పోతే చాలా రిజల్ట్ అనేది వస్తుంది. ఈ మందు కొంతమంది ఖచ్చితంగా ఒకే నెలలో 20 కేజీలు తగ్గిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 3 కేజీలు తగ్గుతారు, కొంతమంది 2 తగ్గుతారు, కొంతమంది 5 కేజీలు తగ్గుతారు, 4, 7, 6 వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి 2 నుంచి 6, 20 కేజీల వరకు కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రతి మనిషి ప్రతి నెల 20 తగ్గరు. ఫస్ట్ నెల అయితే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అప్పుడు తగ్గచ్చు, ప్రతి నెల అలాగే తగ్గరు. అది కూడా చాలా వెయిట్ ఉన్నవాళ్ళు. లేకపోతే 3, 4, 6, 7, 8, 10, 11, 12 ఇట్లా ఎన్నో వాళ్ళ శరీరంతో బట్టి ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు మీకు చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో ఉండేది ఆల్మోస్ట్ అర్ధం ఐటెంలు ఆల్రెడీ మీరు వాడిండేదే, వంటకు మనం ప్రతిరోజు వాడేట్ల పదార్థాలే. ఇవన్నీ కూడా ఒక కాంబినేషన్గా తయారు చేసి ఒక మందు రూపంలో వాడినప్పుడు ఇలా ఉంటుంది. ఈ వెయిట్ లాస్ ప్రాబ్లం ఎవరెవరికున్నా, కొవ్వు ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, బొజ్జు ఉన్నా, ఎవరున్నా దీన్ని వాడుకోవచ్చు. చాలామందికి రక్తం చెడిపోయింటుంది, వాళ్ళు కూడా వాడుకోవచ్చు. చాలామంది ఏంటంటే మెట్లు ఎక్కలేను, పారాడలేను, దిగులేను, మోకాలు నొప్పులు వచ్చేసినాయి, పారాడకపోతే ఆయాసం వస్తుంది, నడువులేను, పొట్టు వచ్చేసింది, కొంతమంది చెస్ట్ ఎక్కువ పెరిగిపోయింది, కొంతమంది బ్యాక్ ఎక్కువ పెరిగిపోయింది, సైడ్ బొజ్జు చాలా మంది వచ్చింది. ఇవన్నిట్లు కూడా ఇది రాంబాణంలాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు మీరుగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ కాని పక్షాన
మాకు కాల్ చేస్తే దీనికి తగిన మందులు మన కాడ ఉంటాయి. ఇదే కాకుండా మా దగ్గర కంటికి సంబంధించింది అనేక రోగాలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా మా నంబర్కి కాల్ చేసి పలానా ప్రాబ్లం ఉంది అంటే దానికి తగిన మందులు కావాలంటే అందిస్తాం. అలా లేకపోయినా మన ఛానల్లో అన్ని రోగాలకి పరిష్కారాలు ఉంటాయి. ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేస్తారండి. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.